ఏ అమ్మాయి దగ్గర లొంగను. కాళ్ళు కూడా మొక్కుతా అని చెప్పిన, అయినా సరే నాకు వద్దంటుంది. ఇంత ఒక్క మొగ ఇంతకన్నా ఇక తగ్గడక్క, నిజంగా చెప్పాలంటే పిల్ల నా లైఫ్ లో ఉంటారు సరేనా. కళ్ళ తిరిగినా నేను బయటకు రానిచ్చుకుంటలేను తెలుసా. సనా అనే పర్సన్ లైఫ్ లో నుంచి మొత్తానికి వెళ్ళిపోతున్నా ఈ రోజున. అర్థమైందా? ఇంకా నీకు సిగ్గుంటే ఇంకోసారి నాకు ఫోన్ చేయకుండా ముంగటికి రా. ప్రాణం ఇంకా ఒంటరిదేనా, నీకు నేను ఏమీ కానా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజనా. సో నా చేతిలో సిగరెటు, నేను తాగే మందు, నేనున్న సిచ్యువేషన్ అవాయిడ్ చేయండి ఒక్క వీడియోలో నా కోసం ప్లీజ్. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, నేను ఫుల్ తాగేసి ఉన్నా, తప్పనుకోవద్దు. నేను 2 days నుంచి ఫుల్ తాగుతున్నా. మీరు దాన్ని తప్పు అనుకోకండి. ఎందుకు తాగుతున్నానో ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో నాకు అది తప్ప వేరే ఆప్షన్ కనబడతలేదు. ఎవరికన్నా ఫోన్ చేసి మన బాధ షేర్ చేసుకుందాం అనుకుంటే, ఒకప్పుడు మస్తు బతికినరా, మస్తు ఉన్నారా, ఈయనకేంద్రా మంచిగా బతుకుతుండు అనుకున్న రోజులు ఉన్నాయి. సో అది మనకు అడ్వాంటేజ్ ఏడా తీసుకుంటాడో, ఎవడు ఎట్లా తీసుకుంటాడో అన్న భయం ఎక్కువైపోయింది నాకు సీరియస్గా చెప్పాలంటే. అరే లవ్ అన్నాడు, మస్తు పైసలు సంపాదించిండు, ఎంజాయ్ చేసిండు, అన్నీ తిరిగిండు, లవర్తో ఎంజాయ్ చేస్తుండ్రా అన్న అడ్వాంటేజ్ తీసుకుంటారేమన్న భయంతో నేను ఎవరికి ఫోన్ చేయకుండా, సో ఏదైనా మీకు షేర్ చేసుకుంటా కాబట్టి ఇప్పుడు కూడా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే నేను వీడియో పెట్టిన. నేను ఒక్క దగ్గర ఏడ ఫీల్ అయినా అంటే, నేను ఏ అమ్మాయి దగ్గర లొంగను. వద్దు అంటే వద్దు, ఆగిపోతా నేను, అది అంతే. నువ్వు నాకు అవసరం లేదంటే అంతకుముందే చెప్పేస్తాను నేను, నువ్వు నాకు అవసరం లేదని. ఎందుకంటే నాకు తెలుసు నేనేందో. అమ్మాయి దగ్గర దిగజారిపోను నేను. ఎందుకంటే నువ్వు వద్దు, చీ, తూ, పో అన్నా కానీ దిగజారిపోతే నాకు వాల్యూ ఉండదు. కానీ నేను దిగజారిపోను అట్లా. కానీ సన దగ్గర కాళ్ళు కూడా మొక్కుతా అని చెప్పిన, అయినా సరే నాకు వద్దంటుంది. సో నేను మిస్టేకులు చేసిన, ఆమె మిస్టేక్లు అంటే నేను తాగడం, నాకు అది నాకు అలవాటు. తాగడం, తిరగడం, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరు ఆపలే. ఎందుకంటే నేను అట్లా పెరిగినా, అట్లున్నా, ఎవ్వరు ఆపలే నన్ను. సో దానికి నాకు మొన్న అన్న మాటలు, వేరే అబ్బాయితో వీడియోలు చేసుకుంటా అది ఇది అంటే, నేను కాదు ఏ అబ్బాయి తీసుకోడు, నన్ను పక్కన పెట్టేసేయరు. సరే నేను చిల్లర నా కొడుకుని, మంచోళ్ళు ఉంటారు నాకన్నా, వాళ్ళు తీసుకుంటారా? మంచోళ్ళు కదా వాళ్ళు. నేనంటే చిల్లర అనుకో, నేను తీసుకోలేను అనుకో, మరి మంచోళ్ళు తీసుకుంటారా? నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఎందుకు అడుగుతున్నా అంటే, చాలా నేను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా అంటే, ముందుకు వెనుకకు అడిగేయలేని సిచ్యువేషన్ ఉన్నా, మిడిల్లా. అయితే మొత్తానికే మొడ్డ ఓడిచిపోలా, లేకపోతే కంబ్యాక్ ఎట్లా ఉండాలంటే మనిషిని మొడ్డ ఓడిపోయేంత ఉండాలి. అట్లా లేను, ఆ మైండ్ సెట్లో లేను. రోజు తాగుతున్నారు, చిల్లర పుక్కు లంజా కొడుకుంటారు చూసినావా, ఆ స్టేజ్లో ఉన్నాను నేను. ఏడిపోతానో తెలియదు, ఏడ తాగుతానో తెలియదు. ఫోన్ చేసి తాగుదామంటే వాళ్ళు వెళ్ళిపోతా. ఒకప్పుడు నువ్వు రామామ్మ, నేనే మా ఇంట్లోనే కూర్చుందాం అనే రేంజ్ నుంచి నాకు వాళ్ళని ఫోన్ చేసి, అరే మామ తాగుతావా అంటే, అరే వస్తున్నారా, అరే పబ్బుకోదమ్మా, అరే పబ్బుద్దురా బయట తాగుదామా. ఒకప్పుడు పబ్బుకోమంటే అరే పోదాం దారా అన్న రేంజ్ నుంచి, అంటే రేంజ్ అంటే అట్లా కాదు, ఆ వైపు నుంచి ఇప్పుడు నా పీస్ నేను కోరుకుంటున్నా. అంటే నా మైండ్లో ఏముందంటే, మనం అనుకోవచ్చు, అరే అన్న ఎన్నో చూసిండు, ఏమేమో చేసిండు, చాలా వాస్తవంగా చెప్పాలంటే నాకు నైట్లలో నాకు ఫుల్ ఏడుపు వస్తుంది. కానీ నేను అందరి ముంగట ఏడవడంలా, ఎందుకంటే చీప్ అయిపోతాం. మీకు అందరికి తెలిసిందే అది. మనకు ఒక బయట మనని ఎంత కాకున్నా సరే, అది గలీజ్ పేరు అవ్వచ్చు, మంచి పేరు అవ్వచ్చు, సెకండరీ నాకు. బట్ నన్ను ఇష్టపడేవాడు కొంతమంది
9 లక్షల మందిలో ఒక 10 మంది ఉండరా? 10 మంది, 9 లక్షల మందిలో 10 మంది ఉండరా నన్ను ఇష్టపడే వాళ్ళు? సో అందుకే నేను ఏం ఫిక్స్ అయ్యానంటే మౌనికకు ఫోన్ చేసి, మొన్న మౌనికక్క రాలేదు, నేను పోయిన రోజు ఆమె అన్ని మాటలన్నా సరే ఏమన్నా సరే మౌనికక్క రాలేదు. సో నాకు కొద్దిగా మౌనికక్కతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది. అక్క నా సిచ్యువేషన్ ఇది అని షేర్ చేసుకోవాలని ఉంది. నేను ఫోన్ చేస్తా, ఒకసారి ఫోన్ చేస్తా, మౌనికక్క ఏం మాట్లాడుతుందో కూడా మీరు వినండి. హలో, తిన్నావా? తిన్నావా? తాగుతున్నా. పిచ్చి పిచ్చి చేస్తావు, ఏడున్నావు, ఇంటికి రావు, అంతా ఏం రాని బాధ, మాట్లాడవు, చెప్పవు. మొన్న వచ్చినాక పిల్ల అన్ని మాట్లాడాను, నువ్వు వచ్చి అడిగినావాక ఎందుకన్నది అవన్నీ. నేను అసలు వీడియోనే అనుకోలేను. అసలు నేను మంచిగా రెడీ అయింది కదా, నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకుంది కదా, ఇంకేమన్నా మంచిగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి బెడ్రూమ్ లో ఉన్నా. లాస్ట్ లో వచ్చినా, నువ్వు చూసినావు కదా. కానీ నిజంగా తెలుసా, నా మైండ్, నా సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసా? నా మైండ్లో 100 రన్ అవుతున్నాక ఎందుకు బతుకుతున్నావురా, ఇంత పెద్ద పేరు పెట్టుకొని బయట జనాల దగ్గర ఇంత పేరు తెచ్చుకొని బ్రేకప్ అయిందంటే ఆమెను బతిలాడుకుంటూ ఎందుకు ఉంటున్నావు, చచ్చిపోదామన్న మైండ్ సెట్లు ఉంది తెలుసా నాకు. ఏమైందిరా, చేస్తున్నావు? ఏడున్నావు చెప్పు, వస్తా. ఎప్పుడు ఏడున్నావు? నేను ఏడున్నాను చెప్పాను కానీ ఇటువంటి మాటలు ప్రోగ్రామ్ అసలు మాట్లాడొస్తుంది. నాటకాలు తెంకున్నా, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి ఏదైనా ఉంటే కొట్లాడు, కానీ నీకు సపోర్ట్ గా నేను లేనారా ఎన్నైనా కూడా. అక్క మీరున్నారు కానీ నేను అది అంటలేను అక్క, మీకు అర్థమవుతలేదు నా సిచ్యువేషన్. నేను ఇంటూ పోలేకపోతున్నా, మిడిల్ ఉండిపోయినా. ఏదైనా చేద్దామన్నా కానీ ఒకటి అడ్డొస్తుంది నాకు. ఈ మోసం చేసిండు అంటారేమో జనాలు. నేను ఇంకా బ్రేకప్ కూడా చెప్పాలి, బతిమలాడుతున్నామని. ఏడ మోసం చేసింది అంటారు అన్న భయం ఎక్కువైపోతుంది తెలుసా నాకు. ఏం కాదు, ఎవడైనా అనుకోండి, వెనకాల నేను ఉంటాను, చేయండి, నేను చూస్తా. ఇంకా నిజంగా చెప్తున్నా, నేను ఏడిపోతానో తెలియదు, ఒక డెస్టినేషన్ అని పెట్టుకోలేను. నేను పోతే మాత్రం ఎవ్వరికి కనబడనక్క. పిచ్చి పట్టిందా నీకు? నువ్వు ఎందుకురా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు, నాకు అర్థం కాదు. అవసరం వస్తుందంటే నేను ఎందుకురా ఇట్లా? నీకు కష్టం ఉన్నా ఏదున్నా సరే ఒక మాట నాకు గాని, లేకపోతే నువ్వు ఏదైనా టీం అయినా కాకుండా రిషిక్ గాని ఒక్క మాట ఫోన్ చేస్తే నీ కోసం ఎంత దూరం ఉన్నా వస్తాం. ఆ విషయం నీకు తెలుసు. ఎందుకురా నువ్వు దూరంగా ఉండి ఇట్లా మాట్లాడితే భయం అయ్యేదారా? అక్క భయం కదక్క. ఇప్పుడు ఒక్కసారి ఒక 5 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించి నాకు ఫోన్ చేయి, నేనున్న సిచ్యువేషన్ ఏందో. అర్థమైంది. నేను దాని తర్వాత ఆ పిల్లకి చెప్పిన, నువ్వు ఎవరు అట్లా మాట్లాడడానికి, నువ్వు వేరే మీద తెచ్చుకో, వీడియోలు చేసుకోవాలంటే మూసుకొని చేసుకో, ఎవరికి పడకూడదు. కానీ వాడిని బాధ పెట్టడానికి ఆమె చేసుకోవాలనుకుంటే చేసుకోవాలక్క, నాకెందుకు ఫోన్ చేయాలక్క? నేను అట్లా కూడా చెప్పిండ్రా, నువ్వెవరు వాడి మైండ్ ఖరాబ్ చేయడానికి? నీకేదన్నా వేరే వాళ్ళ మీద నచ్చితే మూసుకొని దెంగే తప్ప నువ్వు వాడిని హక్ చేసే. ఇగో ఆ దేవుడు ఎట్లా రాసిండో నీకు తెలియదు, నాకు తెలియదు, ఆమెకు తెలియదు. ఆమెకు నచ్చుతాము చేసుకోవాలా. కానీ నాకు నువ్వు పిలిపించి నేను వేరే అబ్బాయితో వీడియోలు చేస్తున్నా, నీకు నచ్చినా నచ్చకున్నా అంటే నా ముంగట నాకు చెప్తే అబ్బాయి ఎట్లా ఫీల్ అవుతాడక్క? అయ్యి అప్పుడప్పుడు ఏదో మండిపిద్దాం, కాల్పిద్దాం, ఏదో చేద్దాం అనుకుంటా. నేను మండిపియాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఎంతో మందికి మెసేజ్ చేసి, నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు. ఎందుకంటే ఒక రీల్ చేద్దామంటే ఎవరైనా రిప్లై ఇస్తారు అక్క, నేను కాదు. అబ్బాయి ఒక అమ్మాయికి మెసేజ్ చేసి ఒక రీల్ చేద్దామంటే ఎవరైనా రిప్లై ఇస్తారు. అట్లా నేను చేయలేనా? నేను మండిపియలేనా? ఎందుకురా బాధపడుతున్నావు? ఆ పిల్లకి చిన్న పిల్ల మెంటాలిటీ, తెలివి లేదు. ఇప్పుడు ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళ సైడే అంటది ఆ పిల్ల. మనమే నచ్చ చెప్పి మనమే ఇట్లా కాదే ఇట్లా అని చెప్పాలి. అట్లని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి ఉన్న గొడవలలో మేము ఎవరం దూరనా కూడా
నేను బ్లేమ్ అవడం తప్ప ఏమీ లేదు. ఇంకోటి 1 more thing, ఆ పిల్లలు నువ్వు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది. ఎందుకంటే నా అనుకున్న అన్న వాళ్ళను ఫస్ట్ థింగ్ దానికి బాగా సపోర్ట్ ఉండే పర్సన్ వదులుకొని నీ కోసం బయటకు వచ్చినప్పుడు నువ్వు ఉండాలని అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇద్దరి తప్పే. నిన్ను కూడా ఒప్పుకునే లాగా నేను ఒప్పుకునే తప్పులో నేను పడేయను ఎప్పుడు కూడా. జస్ట్ నేను చెప్తున్నా, ఆ పిల్ల వైపు కూడా కొంచెం నీ వరకు వస్తే ఎంతమందినైనా ఏదైనా సరే వదిలేసుకొని వస్తుంది అన్నప్పుడు ఒకసారి తగ్గడానికి ట్రై చెయ్యు. నువ్వు కొన్నిసార్లు మాట్లాడడానికి ట్రై. ఇంత ఒక్క మొగ ఇంతకన్నా తగ్గడక్క నిజంగా చెప్పాలంటే తగ్గడు. కాళ్ళు మొక్కనికి కూడా వెనకకు వస్తానంటే కాళ్ళు మొక్కితే ఆయుష్ తగ్గిపోతుంది తెలుసు. అమ్మాయిది మనం పెళ్లి చేసుకునే అమ్మాయి కాళ్ళు మొక్కితే ఆయుష్ తగ్గిపోతుంది. కానీ అయినా వెనకకు వస్తానంటే నువ్వు అర్థం చేసుకో నా బాధ. నువ్వు నువ్వు వచ్చి మాట్లాడు. నాకు ఇట్లా మాట్లాడితే భయం అవుతుంది. నేను ఎన్నో బయట జంగల్ ఉండాలి తాగుతున్నా. నాటకాలు జంగస్తాయి. మూసుకొని ఇంటికి వచ్చి మాట్లాడు. ఆ పిల్లతో నేను కూడా మాట్లాడతా. మొన్నటి నుంచి మాట్లాడాలని కూడా ఆ పిల్ల దొరకలేదు. నిన్న అజయ్ గారి పండు వీడియోలో ఉండి నేను ఆ పిల్లని పట్టించుకోలేదు. నా టెన్షన్స్ నాకున్నాయి. ఆ పిల్లకి చెప్తుంటే ఆ పిల్లనేమో నువ్వు లేనప్పుడు నేను మాట్లాడితే ఏం ఫరక్ పడతారు? ఆ పిల్లకి బుద్ధి చెప్పాలని ఏదైనా చెప్పాలని మీ ఇద్దరు ఒక దగ్గర మొహమ్మద్ ఉండాలి. కానీ ఆ పిల్లకి చెప్తారేమో నేను చేసుకుంటా కాను, ఏమన్నా వేరే వాళ్ళతో వీడియో చేసుకుంటే నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావా చెప్పు, నన్ను వదిలి తింటావా అని ఆ పిల్ల ఓవర్గా మాట్లాడుతుంది. అట్లా కాదు. నీకు చెప్పాలా ఆ పిల్ల ఎవ్వరితో వీడియో చేసుకున్నా ఫరక్ పడదు. కానీ మీ దగ్గర ఉండొద్దు. ఆ పిల్లని ఎవరితోనైనా వీడియో చేసుకోమను. అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండమను చేసుకోమని. అంటే ఐ మీన్ మనకు సంబంధం ఉండొద్దు ఆ పిల్లకి. చేసుకోమని నేను అడ్డు రాను అసలు. ఆ పిల్ల జోలికి కాదు కదా, ఆ పిల్ల ముఖం కూడా చూడను. నీకు నచ్చలే కదా ఆ పిల్ల ఒకవేళ వేరేతో వీడియో చేస్తే ఆ పిల్లతో మేము ఉండడం తీసుకోలేదు కదా. ఆ పిల్ల అలా మరుక్షణం ఆ పిల్ల నా లైఫ్ లో కూడా ఉంటుంది. సరేనా? నా లైఫ్ అనే కాదు, నేను అది చేసి అందరికీ చెప్పేస్తా. రేపు అజ్జవంతో కూడా మాట్లాడతా. ఆడియో నాకు ఇలా నాకు బయట వాళ్ళు ఫోన్ చేసిర్రు, సాయి మీ పిల్ల అజ్జవంతో రీల్ అయిపోతుంది అంటే నాకు చెప్పిర్రు. అంటే అట్లానే వాళ్ళ అన్నతో నేను చెప్తున్నా నేను ఆ నరే తొరే అంట కొడతా కాబట్టి వాళ్ళ అన్నతో రీల్ అయిపోతుందంట. ఏడున్నావు అంటే నాకు ఇస్తలేదు. అందుకే ఇప్పుడు నువ్వు హక్ అయ్యి నీ మైండ్ లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఒకప్పుడు చెప్పే ఇప్పుడు నీ బాధ నీకు తెలుసా, కెమెరా నిజంగా చెప్పాలా, కెమెరా పెట్టుకొని కూర్చున్నా ఏడుస్తే చీప్ అయిపోతాను. కెమెరా ముందు కళ్ళ తిరిగినా నేను బయటకి రానిచ్చుకుంటలేను తెలుసా. ఎందుకంటే ఇన్ని రోజులు బాగుండి ఇవన్నీ చేసి సడన్గా కెమెరా పెట్టుకొని ఏడుస్తే చూసేవాళ్ళు కూడా గలీజ్గా చీప్గా చూస్తారు తెలుసా. ఉండరు కానీ వేస్ట్. ఎవరికి ఏం చెప్పుకున్నా బాధ అది వేస్ట్. సో గైస్ మౌనికకు కూడా నాకు అంటే ఒకళ్ళకి ఫోన్ చేస్తే నా బాధ తీరిపోతుంది అనుకుంటే నేను చేసేది ఒక 3 పర్సన్కి. ఆ 3 ఒకళ్ళకి చేసిన ఇంకా వాళ్ళకి చేయలేను, ఆ సిచ్యువేషన్లో లేను కాబట్టి నేను చెప్తున్నా. నిజంగా చెప్పాలా మౌనికక్క, సో నా మైండ్ ఎట్లుందంటే నిజంగా ఎవ్వరు లేని చోటుకు పోయి ఒక ఎర్రి పువ్వు లేక తాగి పడిపోతే ఎవరో ఒకరు లేపి తినబెట్టి సో మౌనికక్క ఫోన్ చేసింది గైస్, ఇంటికి రమ్మంటుంది. నేను పోను, బట్ ఒకటి మౌనిక కింద ముందు చెప్పింది అదొకసారి సనకు ఫోన్ చేయి మాట్లాడని. సో ఇప్పుడు ఫోన్ చేస్తున్నా. ఇప్పటికీ నేను డే 1 మేమిద్దరం ఐఫోన్ కొన్నాక పెట్టిన ఫోటో ఇప్పటికీ మారలేదు, ఆ పేరు కూడా మారలేదు. ఆమె మార్చుకుంది కావచ్చు. హలో సనా, ఒకసారి మాట్లాడాలనిపించింది సనా, ఒక్కటి చెప్తా అయినా అంతే. 2 చెప్పు, వింటా. చెప్పు. తిన్నావా? లేదు.
ఎందుకు ఇంకా ఇంత లేటు? నా ఇష్టం, అది నీకెందుకు? నీ ఇష్టం, ఆ ఇష్టంతోనే అడిగిన. అవును, నేను తినలేదు, తినను. సరే సనా, నువ్వు తినకు, నేను నిన్ను ఇబ్బంది పెట్ట నీకు కాల్ చేయలే. నీకు ఒకటి చెప్పాలనిపించింది, ఫోన్ చేసిన. చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎన్ని తప్పులు చేసినో, నేను రైటా రాంగ్ అనేది సెకండరీ. ఓకే. బట్ నేను ఒకటి చెప్తున్నా, నువ్వు నీ సనా అనే పర్సన్ లైఫ్లో నుంచి మొత్తానికి వెళ్ళిపోతున్నా ఈ రోజున. నేను ఎక్కడికి వెళ్ళిపోతానో, ఏడుంటానో నీకు ఎవ్వరికి తెలియదు. బట్ నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు. ఎవరిని నమ్మకు. నువ్వు నమ్మి ఎవరినైతే నేను వీడియోలను పిలుచుకుంటున్నావో జాగ్రత్త ఉండు. సో జనాల ముంగట తప్పవకు. ఇప్పుడు నాకు అర్థమైతలేదు, ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నావు? ఫోన్ చేసుకుంటా మంచిగా ఉండు, నైట్ అయినా దెంగేస్తుంది అని చెప్పి నాకు అర్థమైతలేదు. బెదిరియట్లా మరి బెదిరియట్లా చెప్తున్నా, ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. నేను నీకు అందుబాటులో ఉండను. నీకు నాకు సంబంధం ఉండదు. నన్ను బెదిరించినా బెదిరియకపోయినా నువ్వేమైనా వేసుకో, నాకు ముట్టబి ఫరకవడం నీతో. అర్థమైందా? ఇంకా నీకు సిగ్గుంటే ఇంకోసారి నాకు ఫోన్ చేయకుండా ముంగటికి రా. ప్రాణం ఇంకా ఒంటరిదేనా, నీకు నేను ఏమీ కానా. సరే, మీ అందరికి నిజం కూడా చెప్పాలా, నాకు ముఖం మీద ఫోన్ కట్ చేస్తే ఉద్దర కాలిపోతాయి. అది ఎవ్వరన్నా కానీ, మా ఇంటోళ్ళు అయినా సరే, నేను ఆ ఫోన్ అట్లా కట్ చేస్తే నేను తీసుకోలేను. ముఖం మీద ఫోన్ కట్ చేయొద్దు నాకు. బట్ హ్యాపీగా ఉంటే చాలు. తను, నేను కోరుకున్నది అదొకటి. తను హ్యాపీగా ఉండి, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వాళ్ళతో హ్యాపీగా ఉండి, వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటే ఐఎమ్ హ్యాపీ. మనకి ఎట్లా ఎవడు పిల్లనియాడు, మనం చిల్లర తాగోతలు అంజడుకులం మనకి ఎవడు పిల్లనియాడు. బ్రో, లో ఫెయిలియర్స్, ఐఎమ్ ఆల్సో జాయినింగ్ ఇన్ యువర్ క్లబ్. ఓకే, లవ్ యూ గాయ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకేనా? లైఫ్ని మంచిగా చిల్ అవ్వండి. లవ్ ఫెయిలియర్ చచ్చిపోవద్దు. నా మైండ్లో చచ్చిపోదామని ఉంది, బట్ చచ్చిపోను. ఓకేనా? చచ్చిపోకండి. లైఫ్ని కింద వాడో మీద వాడో లీడ్ చేయండి, కానీ చచ్చిపోవద్దు. ఓకే, మనం వేరు సినిమాలలో ఎట్లుంటుంది, మై లవ్ ఈజ్ గన్ సినిమాలో ఒకటి చెప్పారు. సారీ, మై లవ్ ఈజ్ గన్ పాటలా, దానికి మనం అంకితమై ఉండాలా. ఓకేనా? పాట పెట్టాలా, ఇంటరా పెడతా పక్కకి. నా శివనా పాట పాడాలి. ఓకేనా? బాయ్ గాయ్స్. మొడ్డ ఉడిచిపోతుంది జీవితం. లవ్ చేయకండ్రా సామే.